తమిళనాడు బోట్ల చోరీ వ్యవహారం టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావును వదలడం లేదా? మ్యాటర్ ఎట్నుంచి ఎటో తిరిగి చివరకు కొంప ముంచే ప్రమాదం ఉందని రాజ్యసభ సభ్యుడు కూడా భయపడుతున్నారా? అందుకే మ్యాటర్ని సామరస్యంగా కొలిక్కి తీసుకొచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేశారా? 164 గ్రామాల మత్స్యకారులను ప్రభావితం చేసే ఆ నిర్ణయాలేంటి? మత్స్యపడ్డ 4 ఊళ్ల వాళ్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు? నెల్లూరు జిల్లాలో బోట్ల చోరీ వ్యవహారం ఇంకా హాట్ గానే నడుస్తోంది. 164 గ్రామాల మత్స్యకారులు సమావేశమై దీని గురించి సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు ప్రోద్బలంతోనే తమిళనాడు బోట్లను వదిలేశామని చెప్పారు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న తోటయ్య. దీంతో అల్లూరు మండలం, ఇసుకపల్లెపాలెం, బోగోలు మండలం, కొత్త బంగారుపాలెం, పాతపాలెం, తాటిచెట్లపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులను మిగిలిన గ్రామాల మత్స్యకారులు బాధ్యులను చేసి భారీగా జరిమానా విధించారు. ఈ క్రమంలో బీదా మస్తాన్ రావు వల్లే తాము సాటి మత్స్యకారుల దృష్టిలో తక్కువ అయ్యామనే భావనలో ఉన్నారట ఇసుకపల్లెపాలెం పెదకాపులు. దీంతో ఎంపీకి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకోవాలని 4 గ్రామాలకు చెందిన మత్స్యకారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మత్స్యకార గ్రామాల్లో పట్టున్న తమ ఎంపీ బీదకు వ్యతిరేకంగా కడలి పుత్రులంతా ఏకమవుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ప్రభుత్వం అలర్ట్ అయిందట. సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. మస్తాన్ రావుతో పాటు ఆయన సోదరుడు బీద రవిచంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మత్స్యకార సమస్యలను పరిష్కరించాలని కోరారట. ఈ సమయంలో వారికి అండగా ఉంటే బోట్ల చోరీ వ్యవహారం సద్దుమణుగుతుందని టీడీపీ పెద్దలు కూడా భావించినట్లు తెలిసింది. ఈ విధంగా 4 జిల్లాల మత్స్యకారులు దూరం అవ్వకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగానే ఇటీవల జిల్లా కలెక్టర్ మత్స్యకారులతో సమావేశం పెట్టి వారి డిమాండ్లను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. 4 జిల్లాల్లో ఉండే మత్స్యకారులందరినీ ప్రసన్నం చేసుకున్న తరువాత బీదా మస్తాన్ రావును వ్యతిరేకిస్తున్న గ్రామాలకు సంబంధించిన కాపులతో టీడీపీ నేతలు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. టీడీపీకి మద్దతు ఇచ్చే పెదకాపుల ద్వారా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల పాకలలో జరిగిన మత్స్యకారుల సమావేశంలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా జరిమానాతో సరిపెట్టేలా బీదా మస్తాన్ రావు వర్గానికి చెందిన మత్స్యకారులు ప్రయత్నించారట. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేద్దామంటూ మత్స్యకారుల్లోని ఓ వర్గం మిగిలిన వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మొదట 4 జిల్లాల పరిధిలోని 164 గ్రామాల మత్స్యకారులను సంతృప్తిపరిచి ఆ తర్వాత ఆ 4 గ్రామాల వారితో మాట్లాడేలా బీదా వర్గం ప్లాన్ చేస్తోంది. కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా మిగిలిన గ్రామాల కాపులు విధించిన ఫైన్ కూడా చెల్లించేలా సంప్రదింపులు జరుపుతున్నారట. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 15న జువ్వల దిన్నుకు వచ్చేలోపు ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నట్లు సమాచారం. బీదా మస్తాన్ రావుతో సన్నిహితంగా ఉండేవారి ద్వారా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. మత్స్యకారుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటే అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని భావిస్తున్న టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని సామరస్యంగానే క్లోజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై ఆ 4 గ్రామాల మత్స్యకారులు ఎలా స్పందిస్తారో చూడాలి.